మీ పేరేంటి? మీరెక్కడి నుంచొస్తున్నారు? అండ్ మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు? నా పేరు పూజ. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది తీసుకొని. మీరు ఈ గ్రూప్స్‌కి జాయిన్ అవ్వడానికి మీకు ఇన్‌స్పిరేషన్ ఏంటి? ప్రాపర్ ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు, కానీ మా డ్యాడీకి ఉంటుండే అనమాట. ఏదో ఒక పబ్లిక్ సర్వీస్‌లో తీసుకోవాలి, చేయాలి అంటే ఇంట్లో వాళ్ళందరూ అదే. నేను యాక్చువల్‌గా నాది మాస్టర్స్ జియాలజీ అయిపోయింది ఓయూలో. సో ఇది కంటిన్యూ చేద్దాం టైం తీసుకొని అని చెప్పేసి సో ఈ సెక్టర్‌లో జాయిన్ అయ్యాను అనమాట. ఓకే. సో మెరిట్ మైండ్స్ మీరనుకున్నటువంటి కోచింగ్ తీసుకోవడంలో మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? యాక్చువల్లీ నాది కంప్లీట్గా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కదా మాస్టర్స్ నుంచి. సో కొంచెం భయపడుతుండే అనమాట స్టార్టింగ్లో. అంటే నేను ఐ విల్ గెట్ ఇన్ టు దిస్ ఆర్ నాట్ అని చెప్పి. సో కొంచెం కొంచెం క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఒక 1 or 2 వీక్స్ అయ్యి టెస్ట్ పేపర్స్ చూసిన తర్వాత అండ్ ఓకే, ఐ కెన్ డూ దిస్. లైక్ పాలిటిక్స్, ఎకానమీ, జియోగ్రఫీ అంటే ఐఎమ్ వెల్ మాస్టర్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్ కాబట్టి సో అది నో ప్రాబ్లం. అండ్ పాలిటిక్స్ వచ్చేసి అంటే పాలిటిక్స్ అంటే కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ నాది, నా బ్యాక్గ్రౌండ్కి కంపేర్ చేస్తే. ఒక 2 వీక్స్ విన్న తర్వాత ఓకే, తీసుకోగలుగుతాను, చేయగలుగుతాను, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ గెట్ అ జాబ్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ విధమైనటువంటి అష్యూరెన్స్ ఇచ్చారు దట్ యూ విల్ గెట్ ఇంటు దిస్ జాబ్స్ అని చెప్పి? అష్యూరెన్స్ అంటే వాళ్ళు పర్టికులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పే క్లాసెస్ని బట్టి అర్థమవుతుంది. అంటే అంటే ఆ క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయి, లేకపోతే క్లాసెస్ వల్ల తెలిసిపోతుంది. సో వాళ్ళు పర్టికులర్గా జాబ్ మీరు తెచ్చుకోవచ్చు, ఈ క్లాస్ వింటే వస్తుంది, నథింగ్ లైక్ దట్. సో హౌ వుడ్ యూ రికమెండ్ మెరిట్ మైండ్స్ టు అదర్స్? ఐల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ఇన్స్టిట్యూట్ బికాజ్ అంటే నేను చెప్పడం అనే కాదు, ఇఫ్ యూ కంపేర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్, కంపారిటివ్లీ ఇదే కొంచెం ఓకే, యూ కెన్ డిజర్వ్ వాట్ యూ వాంట్ అని చెప్పొచ్చు.